అరకు వ్యాలీ నుంచి వచ్చేటప్పుడు ఈ ట్రైబల్ మ్యూజియంకి కూడా వెళ్ళాం. ఈ వీడియో అప్లోడ్ చేయడం మర్చిపోయాను. అసలు ఈరోజు ఫొటోస్ చూస్తుంటే గుర్తొచ్చి ఇంకా మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ట్రైబల్ మ్యూజియం అసలు చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ, రకరకాల చెట్లు, అసలు పూల చెట్లు అయితే ఎప్పుడు మనం చూడని పూలు అయితే ఇక్కడ ఉన్నాయి. అందరి సంగతి ఏమో, నేనైతే ఇక్కడ ఉన్న పూలు ఎప్పుడు ఎక్కడా చూడలేదు. ఇంకా వెరైటీగా ఉన్నాయి. అసలు చిన్న చిన్న పూలు ఏంటి, పెద్దవేంటన్నీ. ఇది బాగా నచ్చింది నాకైతే. వాళ్ళలో కలిసిపోయి నుంచున్నాము, బాగుంది అదైతే. ఇంకా మొత్తం లోపల వీడియో తీశాను. వీళ్ళంతా ట్రైబల్స్ ఎలా ఉండేవాళ్ళు, అక్కడ ఎలా జీవించేవాళ్ళు అని మొత్తం కళ్ళకు కట్టినట్టుగా చూపించారనమాట. అసలు వచ్చి మనుషులు ఉన్నట్టే ఉన్నారు. బాగా అనిపించింది. ఇంకా మొత్తం చూస్తూ బయట మొత్తం పార్క్ లాగా ఉంది కదా, అక్కడ పిల్లలు ఆడుకున్నారు. ఇంకా లోపలైతే ఇట్లా ఉంది కదా, ఇది మొత్తం వీడియో తీసాను అనమాట మీకు చూపిద్దామని. నాకు తెలిసి అందరూ ఎప్పుడో చూసుంటారు, వైజాగే కదా. నేనే ఇప్పుడు దాకా చూడలేదన్నమాట. ఏం చేస్తాం, ఇలా అసలు మనుషులే కలిసిపోతాం మనం. ఇలా ఉంది ఆదివాసి దేవాలయం అని ఇక్కడ ఇలా పెట్టారనమాట చిన్నగా. ఇంకా ఇక్కడ కూడా వీడియో తీసి ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాం. ఇలా ఉంది అప్పుడైతే. తిరుపతిలో కూడా ఇలాగే ఉంటుంది, ఒక అర్బన్ ఆర్ట్ అని ఉంటుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా. ఇదే బాగా నచ్చింది. మా బావ కూడా ఒక ఫోటో తీశాడు. ఇది రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా కోసి ఫోటో తీశాను. భలే బుజ్జిగా అనిపించాయి. అసలు మొత్తం ఫ్లవర్స్ కానీ, డెకరేషన్ ప్లాంట్స్ కానీ అంతా గ్రీనరీ చాలా బాగుంది ఇక్కడ. ఇంకా అక్కడ బోటింగ్ ఉంది కానీ అక్కడ వాళ్ళు లంచ్కి వెళ్ళారంటే మా పిల్లలు కొంచెం సేపు గొడవ చేశారు, బోటింగ్ ఎక్కలేదని. ఇంకొకటి వచ్చేసి జిప్ లైన్ కూడా ఉంది, వాళ్ళు లంచ్కి వెళ్ళారంట. లేదంటే ట్రై చేద్దాం అనుకున్నా, భయం వేసింది కానీ చేయాలంటే ఉంటే ట్రై చేసేదాన్నేమో వాళ్ళు, బట్ బ్యాడ్ లక్. ఇంకా ఈ ఫ్లవర్ అయితే ఒకటి బాగా నచ్చి కోసాను. అసలు ఎంత పెద్దగా ఉందో, అసలు గాలికి అలా ఎంత బాగా అనిపిస్తుందో. అసలు మొత్తానికి మ్యూజియం అయితే బాగుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.